హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్‌లో మనము నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? సో, ప్రీవియస్ క్లాస్‌లో అప్పుడేంటి మనం జస్ట్ ఎన్ఎస్‌జీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా! సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌ని అజూర్‌లో ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో, ఆల్రెడీ నేను ఫస్ట్‌లో మీకు ఎన్ఎస్‌జీ అంటే ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం అనేది జరిగింది కదా! సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ నేను సెర్చ్‌లో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అని సెర్చ్ చేస్తున్నాను. ఆర్ మీరు ఆల్ సర్వీసెస్‌లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఆప్షన్. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. సో, ఇక్కడ చూడండి ఇది. సో, ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. సో, ఇప్పుడు క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకేంటి సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ట్రయల్ వచ్చింది. అలాగే రిసోర్స్ గ్రూప్. సో, ఇక్కడ మనం ఏ రిసోర్స్‌ని క్రియేట్ చేసాము అప్పుడు? RG1. సో, ఇది క్లౌడ్ RG01 అని చెప్పి ఒక రిసోర్స్ గ్రూప్‌ని క్రియేట్ చేయడం అనేది జరిగింది కదా! సో, నేను ఇక్కడ ఇదే రిసోర్స్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఏంటి రిసోర్స్ గ్రూప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? రిసోర్సెస్‌ని ఆర్గనైజ్ చేయడానికి రిసోర్స్ గ్రూప్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ నెక్స్ట్ నేమ్. సో, ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యొక్క నేమ్ ఏంటి అని చెప్పి అడుగుతుంది. సో, ఇక్కడ నేను CLOUD క్లౌడ్ NSG 01 అని చెప్పి ఇస్తున్నాను. ఓకేనా? నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ 01 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ రీజన్ అనేది ఏంటి? మనం సౌత్ ఇండియా కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఉంచుతున్నాను. సౌత్ ఇండియా అనే రీజియన్. సో, ఇప్పుడు రివ్యూ ప్లస్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫైనల్లీ వాలిడేషన్ అనేది పాస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్. చూడండి ఇప్పుడు మనకి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. ఇక్కడ డిప్లాయ్మెంట్ అనేది సక్సెస్ అవుతే మనకి NSG అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి యువర్ డిప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో, గో టు రిసోర్స్ అని అంటుంది. ఇక్కడ చూడండి వచ్చేసిందా మనకి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అండ్ అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏంటి ఇక్కడ అలో వీనెట్ బౌండ్, అలాగే అలో అజూర్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెక్స్ట్ ఏంటి అలో వీనెట్ అవుట్ బౌండ్, అలో ఇంటర్నెట్ అవుట్ బౌండ్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇవి డిఫాల్ట్‌గా మనకి కొన్ని రూల్స్ అన్నమాట. ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అండ్ అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్. సో, మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌ని క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా మనకి ఈ రూల్స్ అనేవి డిఫైన్ అవుతాయి. ఓకేనా? సో, ఇది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌ని క్రియేట్ చేసాము. బట్ ఈ పర్టిక్యులర్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌ని దేనికి అటాచ్ చేయలేదు ఇంకా కదా! సో, అసోసియేట్ చేయాలి, అటాచ్ చేయాలి అంటే ఇక్కడ సబ్‌నెట్‌కి వచ్చి మనము అటాచ్ చేయొచ్చు. ఓకేనా? అంటే మనం సబ్‌నెట్స్‌కే కదా అటాచ్ చేసేది. సో, ఇక్కడ చూడండి సబ్‌నెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? సో, ఇక్కడ మీరు సబ్‌నెట్స్‌ని క్లిక్ చేసి కూడా అటాచ్ చేయొచ్చు. లేదంటే మీరు వర్చువల్ నెట్వర్క్‌లోకి వెళ్ళి అక్కడ మనకి సబ్‌నెట్స్ ఉంటాయి కదా డ్రాప్ డౌన్‌లో. సో, అలా కూడా మీరు ఆప్షన్స్‌ని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఫస్ట్ NSG నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌లో ఇప్పుడు ఈ ఓవర్‌వ్యూ పేజ్ ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇదేంటి మనకి ఓవర్‌వ్యూ పేజ్. సో, ఇక్కడ ఏంటి ఫస్ట్ లొకేషన్ వచ్చేసి సౌత్ ఇండియా అని ఉంది. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ట్రయల్ ఉంది. సబ్స్క్రిప్షన్ ID అండ్ ట్యాగ్స్ అండ్ అసోసియేటెడ్ విత్. సో, అలాగే ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అండ్ అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ ఏంటి ఓవర్‌వ్యూ పేజ్, యాక్టివిటీ లాగ్, యాక్సెస్ కంట్రోల్, IAM, ట్యాగ్స్, డయాగ్నోసిస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా కామన్ ఆప్షన్స్. ప్రతి రిసోర్సెస్‌కి కూడా ఇవన్నీ కూడా కామన్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో, సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఓవర్‌వ్యూ వచ్చేసి మనకి ఇది ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ ఉంటాయి. అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి యాక్టివిటీ లాగ్
కదా. యాక్టివిటీ లాగ్ అంటే ఏంటి ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ ఐఏఎం. యాక్సెస్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది అంటే ఏ యూజర్కి పర్టికులర్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఎడిటింగ్ పర్మిషన్స్ ఎలా ఉండాలి, అంటే ఏ యూజర్కి ఎంత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఎడిటింగ్ పర్మిషన్స్ అనేది ఇవ్వాలి అనేది అంతా కూడా ఈ యాక్సెస్ కంట్రోల్ ఐఏఎం అనేది చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ట్యాగ్స్ అంటే తెలుసు మనకి, డయాగ్నోసిస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎన్ఎస్జి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ రిలేటెడ్ కామన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా అవన్నీ సాల్వ్ చేయడానికి మనకి ఈ డయాగ్నోసిస్ అండ్ కామన్ ప్రాబ్లమ్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఏంటి ఈ ఓవర్వ్యూ పేజ్లో మనకి ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మనం రూల్స్ని మాడిఫై చేయాలి అని అనుకున్నప్పుడు, ఏవైనా న్యూ రూల్స్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో మీకు ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్, అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటి మనకి కొన్ని ఆల్రెడీ డిఫాల్ట్ ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్లలో ఒక ఆర్టీపీ రూల్ని క్రియేట్ చేద్దాం మనం. సో అది ఏం చేస్తుంది అంటే మషిన్స్కి ఆర్టీపీ యాక్సెస్ని ఇస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనము యాడ్ పైన క్లిక్ చేయండి. యాడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సోర్స్ అనేది ఏంటి, ఇక్కడ ఎనీ అని ఆప్షన్ ఉంది డిఫాల్ట్గా. ఒకవేళ ఎనీ అంటే ఏంటి, ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిషన్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకేనా. సోర్స్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్సే తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఓన్లీ ఐపీ అడ్రస్ తీసుకుంటే మీరు ఇక్కడ సోర్స్ ఐపీ అడ్రస్ అనేది పర్టికులర్ సిఐడిఆర్ రేంజెస్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి సర్వీస్ ట్యాగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో సర్వీస్ ట్యాగ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే అజూర్లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. అజూర్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ అజూర్ లైక్ స్టోరేజ్ సర్వీసెస్ అని చెప్పి ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ స్పెసిఫిక్ సర్వీస్ ట్యాగ్స్ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ మీరు సోర్స్ అనేది సర్వీస్ ట్యాగ్ అని ఇవ్వచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి కూడా ఉంటుంది. సో అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను థియరీ చెప్పినప్పుడు డిస్కస్ చేశాను ఎన్ఎస్జి గురించి, ఏఎస్జి గురించి కదా. అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుంది అంటే ఏదైనా వెబ్ యాప్స్ నుంచి కానీ ఆర్ అప్లికేషన్ రిలేటెడ్ డిప్లాయ్మెంట్ ఉంటే దానిని యాక్సెస్ చేయడానికి దానికి యాక్సెస్ ఇవ్వడానికి మనకి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నేను సోర్స్ వచ్చేసి సింపుల్గా ఎనీ తీసుకుంటున్నా, అంటే కనెక్షన్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సోర్స్ పోర్ట్ రేంజ్. సో ఇక్కడ పోర్ట్ యొక్క రేంజ్ అనేది ఏంటి అంటే ఏ పోర్ట్ నుంచైనా కమ్యూనికేషన్ అనేది అవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్. సో ఇక్కడ సేమ్ సోర్స్కి ఎలానైతే మనకి డ్రాప్ డౌన్లో ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ డెస్టినేషన్లో కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. డెస్టినేషన్ అనేది కూడా మీరు ఏదైనా ఇవ్వచ్చు, స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు ఆర్ లేదంటే ఏదైనా వర్చువల్ నెట్వర్క్కే మీరు ట్రాఫిక్ని రౌట్ చేయాలి అనుకుంటే వర్చువల్ నెట్వర్క్ని ఇవ్వచ్చు. నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా సింపుల్గా ఇక్కడ నేను ఎనీ అని చెప్పి ఇస్తున్నాను. ఓకేనా. డెస్టినేషన్ కూడా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీస్ వచ్చేసి కస్టమ్ సర్వీస్ అండ్ డెస్టినేషన్ పోర్ట్ రేంజ్ వచ్చేసి నేను ఇక్కడ ఏమిద్దాం మనం 3389 అని చెప్పి ఇస్తున్నాను పోర్ట్ రేంజ్. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటి, ఇది ఆర్టీపీ అనేది టీసీపీ ప్రోటోకాల్ కాబట్టి నేను ఇక్కడ టీసీపీ ప్రోటోకాల్ని చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ అలో ఆప్షన్ యాక్షన్ అనేది ఇక్కడ నేను అలో ఆప్షన్ని చూస్ చేసుకున్నాను, అంటే మనకి ఆ రూల్ అనేది యాడ్ అవ్వాలి కాబట్టి. అండ్ ప్రియారిటీ వచ్చేసి 100. అండ్ నేమ్ ఇక్కడ ఏంటి అంటే నేమ్ వచ్చేసి ఇక్కడ మనము పోర్ట్ 3389 అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇలా సింపుల్గా ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత యాడ్ ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్ అని ఉంది కదా. సో ఇదంతా అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీరు యాడ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో చూడండి మనకి ఇక్కడ సెక్యూరిటీ
ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి పోర్ట్ నెంబర్ ఏంటి 3389 అండ్ అలాగే ఇది ఏ ప్రోటోకాల్ టీసీపీ ప్రోటోకాల్, సోర్స్ అనేది ఎనీ అండ్ డెస్టినేషన్ అనేది ఎనీ ఉంది, యాక్షన్ వచ్చేసి అలో అని చెప్పి ఉంది. ఓకేనా. సో ప్రజెంట్ మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసాము. అలాగే రూల్స్ని, ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ని, అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ని ఎలా యాడ్ చేయాలో చూసాం కదా. సో ప్రజెంట్ మన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఏ సబ్నెట్కి కూడా అటాచ్ చేయలేదు. మనం ఎప్పుడైతే ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసి ఇన్బౌండ్ రూల్స్ని డిఫైన్ చేస్తామో ఆటోమేటికల్లీ అప్పటి నుంచి ఆ మెషిన్కి కనెక్టివిటీ అనేది అలో చేస్తుంది. ఓకేనా. సో ఈ పర్టికులర్ రూల్ని క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని మన సబ్నెట్కి యాడ్ చేయొచ్చు. సో అలాగే అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్. సో అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్లలో కూడా స్పెసిఫిక్ రూల్ని అలో చేయాలి, రిమైనింగ్ ట్రాఫిక్ని అంతా కూడా బ్లాక్ చేయాలి అంటే కూడా చేయొచ్చు. సో ఈ స్పెసిఫిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి, అంటే ఇప్పుడు మీరు దీన్ని లైక్ ఇది మనకి ఏంటి అలో వీనెట్ అవుట్బౌండ్ అని చెప్పింది కదా. సో మీరు ఈ ఆప్షన్ని ఒకవేళ ఎడిట్ చేయాలి అనుకుంటున్నారు, సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ రకంగా అంటే అక్కడ మనకి యాక్షన్ అనేది ఉంది కదా, క్రియేట్ చేసేటప్పుడు మనకి యాక్షన్ అనే ఆప్షన్ చూపించింది కదా. సో అక్కడ యాక్షన్ ప్లేస్లో మనం యాక్షన్ ఆప్షన్కి అలో చేయకుండా డెనీ అని పెడితే మనకి ఇలా అంటే అది యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. అలో చేయదు అంటే మనం అక్కడ యాక్షన్కి ఇచ్చే ఆప్షన్ని బట్టి మనకి ఇక్కడ సెక్యూరిటీ రూల్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓన్లీ ఒక మెషిన్కే ఇన్బౌండ్ యాక్సెస్ని డిఫైన్ చేయాలి అంటే మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది న్యూ ఆప్షన్గా వచ్చింది అని చెప్పొచ్చు. ఓకేనా. సో అందుకని చెప్పి మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఓన్లీ ఒక్క మెషిన్కే ఇన్బౌండ్ యాక్సెస్ని డిఫైన్ చేయాలి అంటే మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు న్యూ ఆప్షన్గా వచ్చింది. సో ఇది నెట్వర్క్ ఇంటర్ఫేస్ యొక్క యూసేజ్. అండ్ నెక్స్ట్ సబ్నెట్. సో ఇప్పటివరకు ఏంటి, మనము జస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసాం, బట్ మనం ఆ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని దేనికి కూడా అటాచ్ అనేది చేయలేదు. సో మీరు ఇక్కడ సబ్నెట్స్లోకి వచ్చి ఇక్కడ అసోసియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ అసోసియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ నేమ్ అలాగే సబ్నెట్ నేమ్ అనేది అడుగుతుంది. అప్పుడు ఆ నెట్వర్క్కి ఆ సబ్నెట్కి మన ఎన్ఎస్జి అనేది కనెక్ట్ అవ్వడం అనేది అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ ఇచ్చే సబ్నెట్ని బట్టి మీరు ఆ సబ్నెట్కి ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేస్తున్నట్టు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి వర్చువల్ నెట్వర్క్ వచ్చేసి క్లౌడ్ వీనెట్ 01 అండ్ రిసోర్స్ గ్రూప్ వచ్చేసి 01 అదే ఉంచుతున్నాను యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ సబ్నెట్ వచ్చేసి మనం ఏంటి 2 సబ్నెట్స్ని క్రియేట్ చేసాం కదా, క్లౌడ్ సబ్నెట్ 01 అండ్ అలాగే క్లౌడ్ సబ్నెట్ 02 అని చెప్పి. సో నేను ఇక్కడ క్లౌడ్ సబ్నెట్ 01ని చూస్ చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటి సేవింగ్ సబ్నెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో చూడండి ఇప్పుడు మనకి ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇప్పటి వరకు దేనికి అటాచ్ చేయలేదు, బట్ ఇప్పుడు మనం అసోసియేట్ చేయగానే వెంటనే క్లౌడ్ సబ్నెట్ 01కి మనకి ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ 01 అనేది అటాచ్ అయింది అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇది సబ్నెట్స్ గురించి. సబ్నెట్స్ అంటే సబ్నెట్స్తో మనం ఎలా అసోసియేట్ అవ్వాలి అని చెప్పి. నెక్స్ట్ ఏంటి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్లో ఏమేమి ఉంటాయి అంటే మనకి రిసోర్స్ ఐడి, రిసోర్స్ గ్రూప్ అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ నేమ్, సబ్స్క్రిప్షన్ ఐడి ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. అండ్ అలాగే లాగ్స్ ఆప్షన్ అంటే రిసోర్స్ గ్రూప్ అనేవి అన్నీ సెక్యూర్గా ఉండడానికి మనకి ఈ లాగ్స్ అనే ఆప్షన్ యూజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ టెంప్లెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఈ డిప్లాయ్మెంట్కి సంబంధించిన ఆటోమేషన్ స్క్రిప్ట్ కావాలంటే జేసన్ టెంప్లెట్, ఇక్కడ జేసన్ టెంప్లెట్ ఉంది కదా. సో ఈ జేసన్ టెంప్లెట్ని తీసుకొని దీన్ని కస్టమైజ్ చేసుకొని అడిషనల్గా ఒకవేళ మీకు ఎన్ఎస్జి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కావాలంటే ఈ స్క్రిప్ట్లో చేంజెస్ చేస్తే మీకు ఇంకో ఎన్ఎస్జి
ఇంకో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది పోర్ట్ నెంబర్తో క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇదంతా కూడా JSON టెంప్లెట్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ టెంప్లెట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ మనకి మానిటరింగ్లో ఏంటి, ఈ డయాగ్నోసిస్ సెట్టింగ్స్ అండ్ లాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే లైక్ లాగింగ్ రిలేటెడ్ అన్నమాట. ఈ ఆప్షన్స్ ఏ ట్రాఫిక్కి ఇన్బౌండ్ ఆప్షన్ ఉంది అంటే ఏ ట్రాఫిక్కి ఇన్బౌండ్ వస్తుంది, ఏ ట్రాఫిక్కి అవుట్బౌండ్ వస్తుంది. సో ఇవి పర్టికులర్గా అవి చూసుకోవడానికి మనకి ఈ లాగ్స్ అండ్ డయాగ్నోసిస్ సెట్టింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ యొక్క ఆప్షన్. సో ఇది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి. అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్కి అంటే లిమిట్ లేదు, ఎన్ని కావాలంటే అన్ని నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రౌట్ టేబుల్స్. సో రౌట్ టేబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అని నేను ప్రీవియస్ క్లాసెస్లలో చెప్పడం జరిగింది. ఓకేనా. అసలు రౌట్ టేబుల్ అంటే ఏంటి అని చెప్పి. సో ఇక్కడ నేను ఆల్ సర్వీసెస్లోకి వెళ్ళి సో ఇప్పుడు రౌటింగ్ టేబుల్స్లోకి వెళ్దాం. రౌట్ టేబుల్స్. సో రౌట్ టేబుల్ అంటే ఏంటి, బేసిక్గా మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఎలా ట్రావెల్ చేయాలి, డెస్టినేషన్కి ఎలా రీచ్ అవ్వాలి అని డిఫైన్ చేయగలిగేదే రౌటింగ్ టేబుల్. జనరల్గా రౌటర్ అంటే 2 నెట్వర్క్స్ని కనెక్ట్ చేసే డివైస్ అని చెప్పొచ్చు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం CMDలో ఇప్పుడు ట్రేస్ RT అనే ఫంక్షన్ని యూజ్ చేసి రిక్వెస్ట్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది అని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. విండోస్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. google.com ఆర్ yahoo.comకి మనం రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఫస్ట్ వైఫై రౌటర్ నుంచి నెక్స్ట్ రౌటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది. సో అలా ట్రావెల్ చేస్తూ నెక్స్ట్ గూగుల్ రౌటర్కి రీచ్ అయ్యి అక్కడ నెట్వర్క్లో ఉన్న వెబ్ సర్వర్కి మన రిక్వెస్ట్ అనేది రీచ్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ పాత్లో రిటర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో విండోస్లో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని చూడాలి అంటే ట్రేస్ రూట్ అనే కమాండ్ని వాడతాం. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. రౌటింగ్ టేబుల్ని క్రియేట్ చేసే కన్నా ముందు మనం లైక్ ఆ ట్రేస్ RT ఫంక్షన్ని ఎలా యూజ్ చేయాలి, ట్రేస్ RT కమాండ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు CMD ఉంది. సో ఇప్పుడు నేను google.comకి రిక్వెస్ట్ సెండ్ చేశాను. సో ఆ రిక్వెస్ట్ అనేది ఎలా వెళ్తుంది, ఏ పాత్లో వెళ్తుంది, ఏ రౌటర్ నుంచి వెళ్తుంది అనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడ ట్రేస్ RT google.com అని ఇస్తున్నాను. google.com ఎంటర్. సో ఇక్కడ చూడండి మనకి ట్రేసింగ్ రూట్ టు google.com ఓవర్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 30 హోప్స్ అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఈ రకంగా అన్ని 1 2 3 సో ఎన్ని రౌటర్స్ నుంచి ట్రావెల్ అవుతుందో అన్నీ ఇక్కడ మనకి పాత్ అనేది చూపించడం జరుగుతుంది. విత్ మొత్తం ఇక్కడ పోర్ట్ నెంబర్ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. చూడండి. సో ఈ రకంగా మనకి లైక్ రౌటింగ్ టేబుల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే పాత్ అనేది చూపిస్తుంది. ఓకేనా. సో ఇది కంప్లీట్ అయ్యాక ట్రేసింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం రౌటింగ్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ రౌటింగ్ టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఆల్ సర్వీసెస్లోకి వెళ్ళి నేను రౌట్ టేబుల్స్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ ఏ రౌట్ టేబుల్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ బేసిక్ ప్రాపర్టీస్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో వాటిని వన్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ట్రేస్ అనేది కంప్లీట్ అయ్యింది.
సో google.comకి రిక్వెస్ట్ అనేది ఎలా వెళ్తుంది అంటే ఈ పోర్ట్ నంబర్స్తో ఈ రౌటర్స్ని దాటి మనకి google.comకి రిక్వెస్ట్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ రకంగా మనం ట్రేస్ ఆర్టీ అనే కమాండ్ని యూజ్ చేసి మన రిక్వెస్ట్ అనేది ఎలా వెళ్తుంది అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్రియేట్ ఏ రౌట్ టేబుల్. సో రౌట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అండ్ ఇక్కడ ఏంటి రిసోర్స్ గ్రూప్. సో నేను ఇక్కడ రిసోర్స్ గ్రూప్ వచ్చేసి క్లౌడ్ RG01. సో మనం ఈ రిసోర్స్ గ్రూప్ని ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో క్రియేట్ చేసాం కదా. సో నేను ఇక్కడ అదే రిసోర్స్ గ్రూప్ని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ రీజన్ వచ్చేసి మనది సౌత్ ఇండియా కదా. సో ఇక్కడ ఈస్ట్ యూఎస్ తీసేసి ఇక్కడ ఏంటి సౌత్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియా అని చెప్పి పెడుతున్నాను. ఓకేనా. ఆప్షన్ రీజన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ వచ్చేసి ఏంటి మనకి రౌట్ టేబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఇక్కడ క్లౌడ్ RG రౌట్ టేబుల్ కదా. సో క్లౌడ్ RT01 అని ఇస్తున్నాను. అండ్ లొకేషన్ ఇక్కడ రీజన్ వచ్చేసి సౌత్ ఇండియా ఇచ్చాను. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ప్రాపగేట్ గేట్వే రౌట్స్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ నేను ఎస్ నో అనే ఆప్షన్ ఉంది. సో నేను ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ని పెడుతున్నాను. సో వర్చువల్ నెట్వర్క్ గేట్వే రౌట్ ప్రాపగేషన్. సో మనం క్రియేట్ చేసిన వర్చువల్ నెట్వర్క్ అనేది ఎంటీ. ఇప్పటివరకు మనం వర్చువల్ నెట్వర్క్ని క్రియేట్ చేసాం బట్ అది మొత్తం కూడా ఎంటీ ఉంది. ఎందుకంటే ఎలాంటి వర్చువల్ మెషిన్స్ని మనం క్రియేట్ చేయలేము. ఓకేనా. సో వర్చువల్ నెట్వర్క్కి మనము గేట్వే సబ్నెట్ని క్రియేట్ చేసాం గుర్తుందా. సో వేరే నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడానికి మనకి గేట్వే సబ్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రౌట్ టేబుల్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ అనేది గేట్వే రౌట్స్ అనేది ఎస్ అని పెట్టాను. రివ్యూ ప్లస్ క్రియేట్. సో చూడండి మనకి రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ సబ్మిటింగ్ డిప్లాయ్మెంట్. ఇక చూడండి మనకి డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో చూడండి ఇక్కడ గో టు రిసోర్స్. చూడండి మనకి క్లౌడ్ RT01 అని చెప్పి రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది కదా. సో ఇది వచ్చేసి మనకి ఓవర్వ్యూ పేజ్, ఇది యాక్టివ్ లాగ్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రతి రిసోర్సెస్కి కూడా ఈ ఆప్షన్స్ అనేవి కామన్ ఉంటాయి. ఓకేనా. సో ఈ ఆప్షన్స్ గురించి ఆల్రెడీ నేను వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు డిస్కస్ చేయడం అనేది జరిగింది కదా. సో ఇది వచ్చేసి మనకి ఓవర్వ్యూ పేజ్. అండ్ నెక్స్ట్ సో ఈ రకంగా మనం రౌట్ టేబుల్ని అయితే క్రియేట్ చేసాం. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ ప్రాపగేట్ గేట్వే రౌట్స్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ ఎస్ అండ్ నో అనే ఆప్షన్స్ ఉన్నాయి. కాన్ఫిగరేషన్లో వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఎనేబుల్ చేయొచ్చు, కావాలంటే డిసేబుల్ కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ నో అని ఇచ్చేయచ్చు ఆర్ అయితే ఎస్ అని కూడా మనం ఆప్షన్ని సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇది వర్చువల్ నెట్వర్క్ గేట్వే యొక్క కాన్ఫిగరేషన్ అన్నమాట. సో ఇక్కడ మనం రౌట్ టేబుల్ని క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ రౌట్ని యాడ్ చేస్తేనే కమ్యూనికేషన్కి ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ రౌట్స్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ రౌట్స్ని యాడ్ చేయాలి మనం. సో రౌట్స్ని మనం యాడ్ చేయకుండా సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసి అందులో మనం రూల్స్ క్రియేట్ చేసినా వేస్టే. ఓకేనా. సో ఇక్కడ మనకి రౌట్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను యాడ్ పైన క్లిక్ చేస్తున్నా.
సో ఇక్కడ మనకి ఏంటి నెక్స్ట్ హాప్ టైప్, నెక్స్ట్ హాప్ అడ్రస్ అని చెప్పి ఉన్నాయి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే హాప్ టైప్ అంటే ఏంటి, నెక్స్ట్ హాప్ టైప్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ ఉండే ఎంటిటీ ఏంటి, దేనికి పంపించాలి అనుకుంటున్నావు, ట్రాఫిక్ని ఎలా పంపించాలి అనుకుంటున్నావు, డైరెక్ట్గా ఇంటర్నెట్గా ఆర్ వర్చువల్ నెట్వర్క్గా అని చెప్పి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో నేను ఇక్కడ వర్చువల్ యాంప్లియన్స్ అని చెప్పి తీసుకుంటున్నాను నెక్స్ట్ హాప్ టైప్. సో ఇక్కడ వర్చువల్ యాంప్లియన్స్ అంటే ఏంటి అంటే అజ్యూర్లో చాలామంది వెండర్స్ ఉంటారు, యాంటీవైరస్ వెండర్స్, ఫైర్ వాల్ వెండర్స్, ఇలా చాలామంది వాళ్ళు వాళ్ళ యొక్క యాంప్లియన్స్ అంటే ఏంటి అంటే ఏం లేదు, వర్చువల్ మెషిన్స్లో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ ప్రోడక్ట్ కాన్ఫిగర్ చేయనక్కర్లేదు, ఇక ఆ ప్రోడక్ట్ని లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాన్ని మనం అజ్యూర్లో వాడుకోవచ్చు, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని దాన్ని మనం అజ్యూర్లో వాడచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను వర్చువల్ యాంప్లియన్స్ అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ రౌట్ నేమ్ వచ్చేసి టు ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్. సో ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆన్ ప్రిమిస్ ప్రిమ్ నెట్వర్క్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా. ఇది రౌట్ నేమ్ ఆన్ ప్రిమ్ నెట్వర్క్ టు ఆన్ ప్రిమ్ నెట్వర్క్. అండ్ డెస్టినేషన్ టైప్ ఇక్కడ ఐపీ అడ్రస్. సో ఇక్కడ డెస్టినేషన్ టైప్ ఐపీ అడ్రస్ వచ్చేసి సిఐడిఆర్ రేంజ్ వచ్చేసి 192.168.0.0/16 అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ హాప్ టైప్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ 10.0.1.10 అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ పైన క్లిక్ చేస్తాను. ఓకేనా. సో మనకి ఇక్కడ చూడండి రౌట్ అనేది మనకి యాడ్ అయ్యింది. ఓకేనా. సో మన వర్చువల్ నెట్వర్క్లో ఏ ట్రాఫిక్ జనరేట్ అయినా ట్రాఫిక్ ఈ రూల్ ద్వారానే బయటకి వెళ్తుంది. సో ఈ రకంగా మనం రౌట్ని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో మళ్ళీ మీరు కావాలని అంటే ఇంకో రౌట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ రౌట్ నేమ్ వచ్చేసి నేను ఇప్పుడు టు కస్టమర్ నెట్వర్క్ అని చెప్పి ఇస్తున్నాను. TOMER కస్టమర్ నెట్వర్క్ అని చెప్పిస్తున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి 172.32. రేంజ్ స్పెసిఫిక్ రేంజ్ ఇస్తున్నాను 0.0/16 అని చెప్పి ఇస్తున్నా. సో ఇక్కడ టైప్ వచ్చేసి నేను వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని ఇస్తాను. సో అంటే వర్చువల్ నెట్వర్క్ గేట్వేతోని కనెక్ట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ నెక్స్ట్ హాప్ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని ఇస్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేయండి. చూడండి ఇక్కడ మనకి ఇంకో రౌట్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ రకంగా రౌట్ టేబుల్ని క్రియేట్ చేసి రౌట్స్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ క్లాస్లో మనము నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసాము అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యొక్క ఓవర్వ్యూ పేజ్ ఎలా ఉంటుంది అండ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రౌటింగ్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, ప్రీవియస్ క్లాస్లో జస్ట్ థియరీ చూసాం రౌట్ టేబుల్ అంటే ఏంటి అని చెప్పి. బట్ ఈ క్లాస్లో రౌట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అండ్ రౌట్స్ని ఎలా యాడ్ చేస్తాం, అసలు రౌట్ టేబుల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.